మూసీ నది ఆక్రమణల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. నేటి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణల్ని తొలగించనున్నారు హైడ్రా అధికారులు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది ప్రభుత్వం. మూసీ ఆక్రమణలపై సర్వే చేపట్టారు అధికారులు. నార్సింగి, నాగోల్ మధ్య ఏకంగా 12,000 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్, సైదాబాద్, అంబర్పేట, బహదూర్పుర, నాంపల్లి, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారని తెలుస్తోంది. 3 రోజులుగా అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న వారికి నోటీసులు పంపుతున్నారు అధికారులు. మూసీ నదిపై 25 కిలోమీటర్ల మేరకు అక్రమ నిర్మాణాలు వెలిశాయి. కొన్ని చోట్ల ఏకంగా కాలనీలే వెలిశాయి. అయితే వాటిలో ఉంటున్న వారంతా నిరుపేదలే. దీంతో వాళ్ల ఇళ్లను కూల్చివేయటం సరైన పద్ధతి కాదని భావిస్తోంది ప్రభుత్వం. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.